బ్యూటిఫుల్ పీపుల్, ఈ రోజు వీడియోలో హోమ్ మేడ్ చాక్లెట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా ఒక బౌల్లో 1 కప్పు పంచదార, ఈ పంచదార ప్లేస్ లో పంచదార పౌడర్ అయినా తీసుకోవచ్చు. నెక్స్ట్ 1/2 కప్ వరకు మిల్క్ పౌడర్ తీసుకోవాలి. అలానే 1/2 కప్ కోకో పౌడర్. ఇలా తీసుకున్న డ్రై ఇంగ్రీడియంట్స్ మొత్తాన్ని కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ పౌడర్ ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన గిన్నెలో వాటర్ పోసుకొని పెట్టుకోవాలి. నిండుగా కాకుండా సగం వరకు తీసుకొని బాగా మరిగించుకోవాలి. దీనిపైన ఒక గాజు బౌల్ ని పెట్టుకొని 1/2 కప్పు వరకు కరిగించుకున్న వెన్నను కానీ లేదా కోకోనట్ ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న పౌడర్ ని యాడ్ చేసుకోవాలి. విస్కర్ కానీ లేదా స్పూన్ తో అయినా బాగా కలుపుకోండి. ఈ బటర్ అండ్ పౌడర్ కలిసిపోయేలా మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మనం ఇందులో యాడ్ చేసుకున్న పంచదార పూర్తిగా కరిగే వరకు కలుపుకుంటూనే ఉండాలి. ఇక్కడ షుగర్ అనేది కంప్లీట్ గా మెల్ట్ అయితేనే మనకి చాక్లెట్స్ అనేవి సాఫ్ట్ గా వస్తాయి. మరొక ప్యాన్ లో 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి కొంచెం వేడవగానే 8 to 10 వరకు బాదం పప్పు వేసుకొని బాగా వేయించుకోవాలి. అదే ప్యాన్ లో 10 to 12 వరకు పిస్తా యాడ్ చేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ని పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం చాక్లెట్స్ అరేంజ్ చేసుకోవడానికి ముందుగా ప్రిపేర్ చేసుకున్న చాక్లెట్ మిక్స్ ని సిలికాన్ మౌల్స్ లోకి ఫిల్ చేసుకోవాలి. చాక్లెట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి ప్లాస్టిక్ వాటికన్నా ఈ సిలికాన్ మౌల్స్ అనేవి మంచిది. అలానే డ్రై ఫ్రూట్ చాక్లెట్ ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే మనం ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ని ఈ సిలికాన్ మౌల్స్ లోకి పెట్టుకోవాలి. ఇలా సిలికాన్ మౌల్స్ లో డ్రై ఫ్రూట్స్ అరేంజ్ చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న సిరప్ ని ఈ డ్రై ఫ్రూట్స్ పైన ఫిల్ చేసుకోవాలి. ఇలా చాక్లెట్ సిరప్ అనేది 2 మౌల్స్ లో కంప్లీట్ గా ఫిల్ చేసిన తర్వాత ఒకసారి ట్యాప్ చేసి 2 to 3 అవర్స్ పాటు ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. చూసారు కదా, ఇంట్లోనే చాలా ఈజీగా హోమ్ మేడ్ చాక్లెట్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే టేస్ట్ లైఫ్ బైట్స్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.